లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. బిజినెస్ వాళ్ళు నాకు డబ్బులు డొనేట్ చేస్తారు, $250,000 అని ముందుకు వచ్చేసారు. అదేమిటి ఇది వరకు 10 సంవత్సరాలు అదే సీట్లో ఉండే పెద్ద తెల్ల ఆయన కూడా నా పక్కన వచ్చి సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ దానికి కూడాను మీ అందరి నరసింహతో గెలవాలి అనేసి, గెలిస్తే అక్కడ ఎడ్యుకేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఆ పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ యొక్క విలువలు, చదువుకుంటే ఏం ఉపయోగాలు ఉంటాయి, చదువుకోకపోవడం వల్ల ఎలా నష్టాలు ఉన్నాయి వాళ్ళకి వివరిస్తారు. ఏ గ్రామం ప్రతి గ్రామంలో ఆ ఏరియాలో తిరుగుతూ వాళ్ళని కొంచెం చైతన్యం చేస్తూ ఎడ్యుకేషన్ పట్ల ఆకర్షితులయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నా పేరు లోపల చిన్న వీరోజీ, నేను ఎస్టీ ఎరుకుల. నేను బిఎస్ఎన్లో సూపర్వైజర్గా చేసి ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. గత 8 సంవత్సరాల నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ NTF దాంట్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన చీఫ్ గెస్ట్ అనుకోండి వారికి, మన జాతి పెద్దలకి, ఈ సభను ఏర్పాటు చేసిన మధు గారు, ఏలూరు నాగేశ్వరరావు గారికి ముందుగా సవరం శ్రీరాము యొక్క వందనాలు తెలియజేసుకున్నాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశానండి. నా పేరు సవరం శ్రీరాము, నందిగామ. ఇక్కడే విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీస్, కాళేశ్వరం మార్కెట్ పోస్ట్ ఆఫీస్లో, హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఈ సంఘాలు ఇవన్నీ పెద్దగా తెలిసేవి కావు. ఇప్పుడే కొంచెం మనవాడు చెబుతున్నారు కనుక దాన్ని బట్టి మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశమే. కానీ అంతకుముందు నేను డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఈ లొకాలిటీ తెలియదు. అందుకని రిటైర్డ్ అయిపోయిన ఖాళీ కూర్చోవటం ఎందుకు కొంచెం మన శాతం అయితే చేయటం. మనకి ఈ వయసు వచ్చేసింది కదా, కాళ్ళు ఎక్కువ కొట్టి కూర్చోటం. దయచేసి మీరు అందరూ ఏమనుకోవద్దు, ఇది నా పరిస్థితి. మరొకసారి నమస్కారం. చీఫ్ గెస్ట్ చౌచర్ ఏడుగుల గారికి ధన్యవాదాలు, మరియు వారికి అభినందనలు కూడా. నమస్కారం సార్. నా పేరు బాపట్ల నాగేశ్వరరావు అండి. నేను రైల్వేలో చీఫ్ టెక్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఈ యాదాద్రి కమ్యూనిటీలో కొంచెం అడుగు పెట్టానంటే నా కారణంగా ఈయన రామచంద్రయ్య గారు, సెకండ్ వన్ మధు గారు అండ్ ఏలూరు నాగేశ్వరరావు. ఈయనకంటే కూడా వాళ్ళతో బాగా ఇంట్రాక్షన్ ఫస్ట్ ఎట్లా ఉండేదంటే, మన వాళ్ళందరూ అసలు ఎట్లా ఇంట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి నాకు తెలియదు, ఎవరైనా తెలియదు. కాబట్టి మన అందరినీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం అని చెప్పేసి నవరతాక్షలో అనుభవం అంటాం కదా, అట్లాగే ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం. అప్పుడు నాకు ఏలూరు నాగేశ్వర గారు ఫస్ట్ పరిచయం. దానివల్ల కమ్యూనిటీలో కొద్దిగా మేము చిచ్చుకురాగలిగాం. వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా. ఆ క్రమంలోనే మిగతా వాళ్ళందరూ తెలియడం, మన తలపల్లి రమేష్ గారికి బాగా టచ్ అవ్వడం, అట్లా మన వీరారామయ్య గారు కానీ వీళ్ళంతా వాళ్ళతో బాగా టచ్ అయ్యారనమాట. దానివల్ల కొద్ది కమ్యూనిటీ కాల్లో చేస్తామా ఏం చేస్తాం అనే దానికి ఆయనే తీసుకెళ్ళారు. ఫస్ట్ మనవాడి ఇక్కడ గురుగారు ఇట్లా తగలబడిపోయి వాళ్ళకి మనం ఏమైనా చేయాలా అంటే, సరే కాలేజ్ దుప్పట్లు, పళ్ళెలు, గ్లాసులు, బుక్స్, బట్టలు గిట్లు మొత్తం వేసుకుని వెళ్ళాం. ఆయన ఉండగానే అందరికి గుర్తుందా మీకు, నగరం వెళ్ళాం. మన చేతులతోనే మనం మన కష్టాలు చెప్పి ఎవరు నేను తీసుకున్నా, ఆయన నేను నా స్నేహితుడు మన వాళ్ళని అప్పుడు అనిపించారు అనమాట. ఓహో
వాళ్ళ కళ్ళలో ఫీలింగ్ చూస్తే మనకి సంతోషంగా ఉంటుందా. సో కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలా అని చెప్పి అప్పుడు మనం కన్నడలో ఏదో చేస్తాం అని చెప్పి ఆ క్రమంలో నవీన్ గారిని నేను ప్రెస్ క్లబ్లో కలవడం వారి యొక్క నన్ను అట్రాక్ట్ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఇలాగా దేవరకొండ వెంకటేశ్వర గారు, ఇంజనీర్ గారు వారితో వీళ్ళందరూ చూసిన తర్వాత మన గిరిజన వాళ్ళకి ఆదివాసులకి మనం ఏం చేయగలం ఏం చేయలేకపోయినా మనం ఎంతవరకు చేయగలము అని చెప్పేసి వచ్చాను సార్. ఈరోజు మిమ్మల్ని కూడా కలుసుకోవడం, ఇంతకుముందు నేను గూగుల్ మీట్లో కలిశాను, 10 మందితో మాట్లాడాను. మళ్ళీ ఈరోజు ముఖాముఖి మాట్లాడుతాం, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు మోహన్పాల్ నవీన్ సార్. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను సార్. నాకేంటంటే ఎవరైతే మన ట్రైబల్లో అంటే నాకు ఇరుకుల నేను ఇరుకుల బేసిక్లీ ఇంకా బిలాంగ్స్ టు ఇరుకుల క్యాస్ట్, బట్ నాకు ట్రైబల్ అందరినీ కూడా నేను ఒకే విధంగా చూస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో ఈ స్టేట్లో ఎస్పెషల్లీ మన స్టేట్లో 32 lakhs ఆఫ్ పాపులేషన్ ఎస్టీ సార్. అంటే అన్ని కమ్యూనిటీస్తో పోలిస్తే మనం చాలా తక్కువ, అన్ని 32 క్యాస్ట్స్ కలిపి అంతేనా 32 ఏమన్నా 35 ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు మనం 35 33 ఉన్నాం, ఓన్లీ వెళ్ళిపోయింది కాబట్టి 33 ఉన్నాం ప్రజెంట్. 33 క్యాస్ట్ కలిపి మనం అప్రాక్సిమేట్లీ 32 lakhs అలా ఉన్నాం సార్. నా ఆలోచన ఏంటంటే ఏ కులానికి ఆ కులం కంటే కూడా ఉందే తక్కువ పాపులేషన్ కాబట్టి అందరం కలిసి ఉంటే గట్టిగా ఉంటే మన హక్కులు మనం సాధించుకోవడంలో ముందుంటామని నేను నమ్ముతాను సార్. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం ఇక్కడికి మధుగారు అయితేనేమి, రామచంద్ర గారు అయితేనేమి, వెంకటేశ్వర గారు అయితే పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ట్రైబల్ కమ్యూనిటీస్ లో నేను యుఎస్ లో కానీ వేరే స్టేట్స్ లో ఉన్నవాడు కానీ నా బంధువులు కానీ నా ఫ్రెండ్స్ కానీ నేను బేసిక్గా నేను కాకినాడ జైల్లో బీటెక్ చేశాను సార్. అయితే నేను చాలా మంది చూసాను, కానీ ఎస్పెషల్లీ ఒక యానాది కమ్యూనిటీ అంటే మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే మనకున్న ట్రైబల్ కమ్యూనిటీస్ లో యానాది కమ్యూనిటీ అనేది లీస్ట్ నుంచి చూసుకుంటే ఒక 3-4 పొజిషన్లో ఉంటుంది. అంటే చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ తక్కువ. మేము తిరుగుతున్నప్పుడు రామచంద్ర గారి మధ్యకాలం నేను మొమ్మాయికి పోయి తిరుగుతున్నప్పుడు మొన్న మధ్య కూడా మన ఉలవపాడు కదా, ఉలవపాడు దగ్గర రాచంద్ర అనే గ్రామంలో ఇంకా ఆధార్ కార్డు లేని పరిస్థితి. ఇంకా పిల్లలకు లేకపోతే మేము పిఓ గారితో గొడవాడి వాళ్ళకి నిన్న పంపిస్తే 100 మంది నిన్న ఆధార్ కార్డులు వచ్చింది. అలా మేము చెప్తామంటే సార్, నేను ఎస్పెషల్లీ ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం అంటే నిజంగా మేము చూడటానికి వచ్చాను. బేసిక్ ఎందుకంటే మన ఒక తెలుగు వ్యక్తి, అది కూడా మన ఆదివాసి బిడ్డ, ఒక అగ్రరాజ్యంలో అంత సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళి అక్కడ రాజకీయాల్లో ముందుండి నడిపించు, అటు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఒక ఇండిపెండెంట్ గా మీరు గెలిచిన నైజం అందరికీ జైబీ. ముందుగా ఒక నిరుపేద కుటుంబం నుంచి, అది కూడా నెల్లూరు జిల్లా మనోబదరావుపేటలో నివాసం ఉంటూ నా జిల్లాలో ఒక అగ్రరాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి పొలిటికల్ రాజకీయ కోణంలో అత్యున్నతమైనటువంటి పదవిని ఒక యానాదిగా, ఒక తెలుగు బిడ్డగా, మొత్తంగా చెప్పాలంటే భారతదేశం గర్వపడేలాగా అక్కడ ఆ కోణంలో పదవి పొందినటువంటి చలంచర్ల ఏడుకొండ వారికి ఆ 4 వందనాలు తెలియజేస్తున్నారు. నా పేరు కుడుమల రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. 2017లో నేను జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు బాపట్ల నాగేశ్వరరావు గారు, మిగతా వాళ్ళు రాజగిరి మధుసూదన్ రావు గారు, సరే అదేవిధంగా పద్మా గారు, రాపూర్ పద్మా గారు, వీళ్ళందరూ నన్ను జిల్లా అధ్యక్షులు పెట్టి 17లో ఇండ్ల ఆంజనేయులు గారి సారథ్యంలో 17లో రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను మరి వీళ్ళందరూ సమక్షంలో ఇండ్ల ఆంజనేయులు గారి సమక్షంలో నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘంలో నన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అదు పెరుగుగా యానాదుల సంక్షేమం గురించి పోరాటం చేస్తున్నాం. మీ బ్రదర్ గారు, నా బ్రదర్ గారు, మన ఇద్దరు బ్రదర్ గారు చలంచర్ల పెంచరయ్య గారు చంద్రగిరిలో ఉంటారు. ఆయన రాత్రి కూడా ఫోన్ చేసి, సోదరా
మన సోదరుడు ఇచ్చున్నాడు, నువ్వు వెళ్ళి కలవాలి అంటే, అన్నా ఏందన్నా అట్లా మాట్లాడతావు, అది ఆయన హైదరాబాద్ లో అవగాహన సదస్సు పెడుతుంటే స్పీకర్ ఆన్ చేసి పెట్టాం, ఆయన చేతిలోంచి ఎంత పంపాలో అంత వెంటనే ఆయన తెలియకనే ఎందుకు లైవ్ చూసి పంపించాలి, అడగకపోయినా గానీ ఆయన సహకారాలు అందించేవాడు. జాతి కోసం నేను ఎక్కడున్నా కానీ నా జాతిని మర్చిపోను, నా గిరిజనులు మర్చిపోను, నా గిరిజనులతోనే నేను జీవించాలి అనేటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి మన సోదరులు చలంచర్ల ఏడుకొండ గారు. ఇప్పుడు ఈ రోజు ఉన్నత పదవులో ఉన్నారని కాదు, ఏ పదవులో ఉన్నా ఎక్కడున్నా గానీ నా యానాదులు ఎక్కడున్నారు, నా యానాదులకి ఏ సహాయం కావాలి, అదే విధంగా నా గిరిజన బిడ్డలు ఎక్కడున్నారు, నా గిరిజన బిడ్డలకు నేనే సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆర్థిక సహకారం పంపిస్తూనే ఉన్నాడు. కనిపించేటువంటి 3 సింహాలు కాదు, కనిపించని 4వ సింహమే చలంచర్ల ఏడుకొండ గారని ఈ వేదిక సాక్షిగా నేను మీకు అందరూ తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరడం కాదు, పని చేసే వాళ్ళని మనం మెప్పు పొందాలి, పని చేసే వాళ్ళని గౌరవించాలి, పని చేసే వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా మనం శిరస్సు వంచి వాళ్ళ చేత పని చేయించుకోవాలి. పని చేసే నాయకుడు ఉన్నప్పుడు పని చేయించుకోవాలి, పని చేయించుకోలేక మనం ఉంటే దద్దమ్మలైపోతాం, మన జాతి అన్యాయానికి గురవుతుందని ఈ వేదిక సాక్షిగా వారికి మరొకసారి వినిపించుకుంటూ మరొక చిన్న విన్నపం కూడా తెలియజేస్తున్నాను. మన యానాదులు చాలా అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు గతంలో కూడా కొంతమంది ద్వారా మనం కొన్ని పనులు చేయించుకోగలిగాం. దీనికి తోడుగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీరు వినాలి, ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఇక్కడ మీరు చేస్తారనేది కాదు, కానీ మీ దృష్టిలో మీరు ఒక కాలిఫోర్నియాలో ఒక డిప్యూటీ మేయర్ గా మీరు ఒక రిప్రజెంటేషన్ కూడా మా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారికి మీరు పంపిస్తారనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బోయలను వాల్మీకులు చేరుస్తూ జియో జారీ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే వెంకయ్య నాయుడు గారిని మేము వెళ్ళి కలిస్తే వెంకయ్య నాయుడు గారు ఒకటే అన్నారు, మీరు ఇక్కడ చేరి మాట్లాడడం కాదు, ఢిల్లీలో వచ్చి మీరు ధర్నా చేస్తే ఆ బిల్లు నా దగ్గరికి వస్తుంది, నేను వెనక పంపిస్తానని. అప్పుడు ఆ దినం 400 మందిని తీసుకెళ్లి అదే రాజగిరి మధుసూదన్ రావు గారు కానివ్వండి, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది, మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. 400 మంది ఆరాధనలు వెళ్ళడం అంటే ఆషామాషి విషయం కాదు. తీసుకెళ్లి ధర్నా చేస్తే ఆ బిల్లు వెనక్కి పంపిస్తారు. అదే క్రమంలో ఈ ప్రభుత్వం మళ్ళా జీవో నెంబర్ 52 తీసుకొచ్చి బెంతో వరియా బోయాలను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళా జీవో నెంబర్ 52 ద్వారా ఏక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సామ్యాల ఆనంద్ గారిని. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే 18 జిల్లాల్లో మేము కలెక్టర్ గారు కలిసి ధర్నాలు చేయడం కూడా జరిగింది. మీకు నేను వినిపించుకునేది ఒకటే, మీ యొక్క ఉన్నటువంటి విచక్షణ అధికారంతో నేను కాలిఫోర్నియాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, నా జాతి, నా యొక్క గిరిజన జాతి 32 లక్షల మంది ఉన్నటువంటి గిరిజన జాతి మీద ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి రాజకీయంగా ఎదిగినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నటువంటి వాల్మీకుల్ని బోయలు తీసుకొచ్చి చేరిస్తే నా జాతి అంతరించిపోతుంది కనుక మీ ప్రభుత్వం దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా నేను విన్నపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని ఒక లెటర్ ద్వారా మీరు వాళ్ళకి తెలియజేస్తారని, అదేవిధంగా నేను ఇంకోటి కూడా తెలియజేస్తున్నాను మీకు. ఇక్కడ ఉన్నటువంటి యానాదులే కాదు, చాలా అనుభవం మన అన్నగారు చెప్పారు, మేము తిరుగుతూ ఉన్నాం. వీటిల్లో ఈ కోణంలో మరొక చిన్న విజ్ఞప్తి, మీరు చాలా ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు, వాట్సాప్ లో చూస్తున్నారు, ఫేస్బుక్ లో చూస్తున్నారు, అన్నింటిలో చూస్తున్నారు. కానీ ఇంకో చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఆర్థికంగా వెనకబడినటువంటి మన వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు, కానీ ఇక్కడ 2 విషయాల్లో మాత్రం మీరు ఈ 2 కోణాల్లో ఈ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఒకటి విద్య, 2 ఆరోగ్యం. ఈ 2 విషయాల్లో తమ సహకారం ఎప్పుడు ఉంటుందని, రాజగిరి మధుసూదన్ రావు గారు కూడా ఎప్పుడు టచ్ లో ఉంటారని, రాపూర్ పద్మా గారు కూడా టచ్ లో ఉంటారు, బాపట్ల నాగేశ్వరరావు గారు కూడా టచ్ లో ఉంటారు. కాబట్టి మీరు ఈ కోణంలో ఈ సహకారం ఇప్పటికే మీరు అందిస్తున్నారు, నేను అందించట్లేదు అంటున్నాను, ఇంక ఈ సహకారంలో కూడా అందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్ చేసే టైం లేక ఫాస్ట్ గా ఇక్కడ తీసుకొచ్చాను సార్ని. అందరికీ పేరు పేరు నమస్కారం. నేను 23 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అది కూడా ఫోర్స్ఫుల్ గా. మీరు అనుకోవచ్చు అదేంటి ఫోర్స్ఫుల్ గా వెళ్తా ఉంటారు, అందరూ ఇష్టపడి వెళ్తారు కదా.
అమెరికా మా మామయ్య గారు చౌగుంట వెంకటేశ్వర ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక్కగారు కూతురు చేస్తున్నారు. నేనేమో సెంట్రల్ సర్వీస్, మా ఆవిడేమో స్టేట్ సర్వీస్. సెంట్రల్ సర్వీస్, స్టేట్ సర్వీస్ అవి రెండు వర్కౌట్ అయ్యేది కాదు. ఎనీ టైం మన స్టేట్లో అప్పుడు ఆంధ్ర 3 సంవత్సరాలే ఉండగలరు. అంటే మా ఆవిడతో నేను సంసారం 3 సంవత్సరాలు, మా పిల్లలతో సంసారం 3 సంవత్సరాలు. ఎంత ట్రై చేసినా వీలు కాలేదు. ఈవెన్ అప్పుడు క్యాట్ కూడా వెళ్ళాను కోర్టు, ఆయన క్యాన్సిల్ అయింది. సో అది నన్ను ఈ కంట్రీ బహుశా బయటకు పుష్ చేసినట్టు ఇండైరెక్ట్ గా అదేం లేదులేండి. సో అది దాని యొక్క నేను మీకు కావాలని వెళ్ళలేదు అక్కడికి. ఒక పరిణామాలు అట్లా వచ్చాయి. నేను ఇద్దరు ఇంజనీర్స్ కాబట్టి ఈ పాలిటిక్స్ అక్కడ ఇక్కడలానే అదేం తేడా ఉండదు. ఒక్కటే ఏంటంటే మనీ ప్లే చేయదు. మనీ ప్లే చేయదు అక్కడ. క్యాస్ట్ సిస్టమ్ కానీ అట్లా ఏమి ఉండదు. కష్టపడే వాడికి వాడి అందినంత ఎత్తుకి ఎదగచ్చు, అందనంత ఎత్తుకి. అందుకనేసే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే అమెరికా చూపించగానే మీకేం చూపిస్తారు? ఒక పెద్ద న్యూయార్క్ రివర్ లో లిబర్టీ స్టాచ్యూ చూపిస్తారు. అందరికి ఫస్ట్ చూపించేది ఏంటంటే ఇట్స్ లిబర్టీ. నువ్వు అంత ఎత్తు ఎదగాలి. అదన్నమాట. కష్టపడితే నువ్వు ఎంత నీళ్ల లోతుల్లో ఉన్నా కానీ నువ్వు కష్టపడితే, సో దట్స్ యువర్ ఎయిమ్ అనేసి ఏది ఆ యొక్క మంట అలాంటిది అనమాట. అదే నన్ను ప్రోత్సహించిందా అంటే అట్లేం లేదు. అక్కడ మన అనేది మైనారిటీస్ గా అంటా ఉంటారు. అక్కడ లోకల్ అంటే వైట్స్, వైట్ కంట్రీ. ఆఫ్రికన్ అమెరికన్స్ వచ్చారు కొద్దిగా 200 సంవత్సరాలు. మనం అందరమే రీసెంట్ గా వెళ్ళాం. ఎట్లా ఇక్కడ వైద్యులకి వాళ్ళగా వెళ్ళాం. సో అక్కడ మైనారిటీస్ కోసం కష్టపడదాం అనేసి నేను పాలిటిక్స్ లో. అక్కడ మైనారిటీస్ అంటే మన వాళ్ళని కాదు, ఆంధ్ర వాళ్ళని కాదు, మన యానాదని అసలు చేసే లెక్క పెట్టొచ్చాం కదా. సో అక్కడ మైనారిటీస్ ఆంధ్ర వాళ్ళనే కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, ఇండియన్స్ అందరూ, చైనా వాళ్ళందరూ, ఇరాన్, ఇరాక్, అరేబియా వాళ్ళందరూ, పాకిస్తాన్, ఆఫ్ఘన్, ఇట్లా అది మైనారిటీ అన్నమాట. వాళ్ళ హక్కుల కోసం నిలబడతాం అనే ఉద్దేశం ఎందుకనంటే చాలా తరచుగా మీరు అందరూ వింటూ ఉంటారు. మన ట్రంప్ వచ్చినప్పుడు అక్కడ ఉండే మన ఇండియన్స్ కానీ మైనారిటీస్ కానీ మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అనే నినాదాలు చాలా బాగా వచ్చాయి. అంతే కదా. కానీ నా పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళని వాళ్ళ దేశానికి వెళ్ళమంటే అదే వాళ్ళ దేశం. నన్ను వెళ్ళమంటే నేను వెళ్తానేమో, కానీ నా పిల్లలు వెళ్ళరు. ఒకసారి నేను కూడా సిటిజన్షిప్ తీసుకుంటే పౌరసత్వం, అదే నా దేశం. కానీ నా విలువలు వేరేగా ఉండొచ్చు. నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేతుల్లో భగవద్గీత పడు, అది నా విలువ, నా కల్చర్. కొందరు బైబిల్ పట్టుకుంటారు, కొందరు ఖురాన్. వాటిని వదిలిపెట్టాం, నా పిల్లలు కూడా వదిలిపెట్టారు. సో ఈ యొక్క మైనారిటీ వాళ్ళ కోసం ఫైట్ చేద్దాం. మనము ఎలక్షన్ లో నిలబడి ఒక అధికారం తీసుకోకపోతే అలాంటి అనే వాళ్ళకి మనం తల వచ్చాలి. ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు నేను వైస్ మేయర్, నవంబర్ కల్లా మేయర్ అవుతాను. మేయర్ అంటే మనందరికీ తెలుసు, ఫస్ట్ సిటీ, ఎంటైర్ సిటీ. ఆ ఎంటైర్ సిటీలో 80% మన లోకల్ వైట్స్ ఉంటారు, మిగిలిన 20% మన వాళ్ళంటే మైనారిటీస్ ఉంటారు. ఇప్పుడు ఒక మైనారిటీ వాడు మేయర్ అయ్యాడు అన్నప్పుడు ఆ ఫేస్ అంతా సిటీ మొత్తం వెళ్ళిపోతుంది.
ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఇక్కడ కూడా అంతే కదా, చీఫ్ మినిస్టర్ బొమ్మ పెడతా ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళ మైండ్ లో చొచ్చించాలి, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అది. ఇది అందరికీ అక్కడికి యూరోపియన్ వాళ్ళు 500 సంవత్సరాల క్రితం వచ్చారు, తెల్లని యూరోప్ నుంచి వాళ్ళు ఫస్ట్ వచ్చారు. వాళ్ళు మనము అందరికంటే లేట్ గా వెళ్ళిన వాళ్ళు. మీరు కానీ చూసుకుంటే ఇండియన్స్ అందరికంటే లేట్ గా వెళ్ళిన ఆదివాసులని చెప్పకూడదు, నేను వలస వచ్చిన వాళ్ళ. ఎవరైతే ఏముంది, నేను అక్కడ వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే మన వాళ్ళు అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ ఇట్లాంటి కోణాల్లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ తెలుగు, గూగుల్ తీసుకున్నప్పుడు తమిళ, ఇట్లా అన్ని పెద్ద వాటిలలో ఉన్నారు. కానీ పొలిటికల్గా ఎక్కువ లేదు ఎక్కడైనా కానీ. ఇక్కడ అందుకని నేను మొదట్లో చెప్పినప్పుడు పొలిటికల్గా అక్కడైనా ఇక్కడైనా ఒకటే. పొలిటికల్ పవర్ పొలిటికల్ అక్కడ ఇక్కడ లాగా కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అట్లా ఉండదు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా మేయర్ చేతిలో, ఆ కౌన్సిల్ చేతిలో, ఇది పోలీస్ చీఫ్, ఎస్పీ లాంటి పొజిషన్స్ మేయరు కమిషనే పెడుతుంది. మేయర్ వద్దనుకుంటే, కమిషన్ వద్దనుకుంటే ఇట్ హ్యాస్ టు గో. అట్లా కాకుండా మన వాళ్ళకి ఏదన్నా ఇంజస్టిస్ జరిగినప్పుడు నేను వాళ్ళని నిలదీసి అడిగేదానికి నాకు హక్కు ఉంటుంది, ఎందుకంటే నేను ప్రజల దగ్గర నుంచి వచ్చాను. మన వాళ్ళకి ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నారు. అందుకే కదా మీరందరూ ఎంత సంతోషపడ్డాను. ఈ రోజు నా ప్లాన్ లో ఇక్కడ కూర్చొని మీ అందరితో మాట్లాడేది లేదు, అమరావతి చూద్దాం ఆ గోల్డ్లో అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఆయన తెలుసు. 2 వారాల క్రితం నేను ప్లాన్ చేసినప్పుడు నేను గుంటూరు వస్తాను, మీ ఇంట్లో ఉండి అమరావతి చూసేసారా అనుకున్నాను. అది ప్లాన్ లో ఉంది. మన నాగేశ్వరరావు గారు, మన మధు గారు వీరందరూ లేదండి మన వాళ్ళు కలవాలనుకున్నారు మిమ్మల్ని. ఇంకొకటి, అక్కడ పొలిటికల్ గా ఎదగటం సులభమా కష్టమా అనేది ఇది వరకు ఒక చిన్న మన వాళ్ళని కలిశాను గుంటూరులో. ఇక్కడికంటే సులభమే. నేను అది మీకు నొక్కి ఒక్కాడించగలను. కావాలంటే మీ అందరికీ ఒక ఛాలెంజ్ కూడా చేయగలను. నేను చేసినయే ఇక్కడ చేయండి, మీరు అవ్వగలరు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి ఇక్కడికి పొలిటికల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందాక చెప్పాను కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మనం ఎక్కడి నుంచి వచ్చాం అవి పట్టించుకోవాలి. మన మనసు, మనము వాళ్ళకి ఏం చేయగలం అనేది ఎక్కువ గమనిస్తారు. అట్లనేసి మనకు ఓటేస్తారా అంటే ఎక్కువ రోజులు మనల్ని పరీక్షిస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఆ విధంగా ఎక్కడైనా కానీ ఇప్పుడు మన మీరందరూ చాలా కష్టపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే సీటు ఈవెన్ తెచ్చుకొని రన్ అవ్వాలన్నా కానీ అంబేద్కర్ గారు లేకుండా ఉంటే, అంబేద్కర్ మూలమా అంటే మనకు ఒక సీటు మన కోసం అనేది వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి. కానీ అక్కడ అలాంటి ఏం లేదు, బ్లాక్స్ లేదు, వైట్స్ లేదు. సో కష్టపడ్డాను. ఆ కష్టపడేది కూడా నేను పొలిటీషియన్ అవ్వాలని మాత్రం కష్టపడలేదు. మన వాళ్ళని చెప్పాను కదా ఇందాక, వాళ్ళందరికీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అనే చెయ్యాలి అనేది ఒకటి. ఇంకొకటి, మనం లేటుగా వెళ్ళాం కాబట్టి మన హక్కుల కోసం మనం గట్టిగా పోరాడాలి. అక్కడ రిజర్వేషన్స్ ఏమి లేవు, కనీస హక్కులు, జాబ్స్ లో ప్రమోషన్ కావాలి. సో ఇలాంటివి అన్నమాట. గవర్నమెంట్ లో ఏమన్నా అవకాశాలు ఉన్నా కానీ అందరికీ ఈక్వల్ గా వాటి కోసం నేను అయితే సో ఆ విధంగా, ఎందుకంటే కొందరు వెళ్ళిపోతారు, అందుకే ఆ విధంగా నేను చెప్పగలిగేది ఏంటంటే మీకు, నేను అక్కడ ఉండే వాళ్ళకి చెప్పాను, మీకు చెప్తున్నాను. నేను
ఇది మన మదర్ ల్యాండ్. నాకు ఎప్పుడు చేతులు జోడించి భారత మాతకి నమస్కారం చేస్తాను. కానీ ఇక్కడ సిస్టమ్ అంత ఫెయిల్గా ఉంది. అక్కడ ఉండేది నా హోమ్ ల్యాండ్. నేను అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాను. ఈ ఊరికి రావాలి అంటే వీసా తీసుకొని రావాలి. సో అది ఇప్పుడు నేను ఉండే ల్యాండ్. అక్కడ వాళ్ళకి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాల్యూ ట్రూగా అదే వాల్యూ. లేకుంటే మన ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉంటే మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ళ కాలేడు అదే ఇండియాలో కదా. ఎవరి బావమరుదో లేకపోతే అల్లుడో లేకపోతే పెద్ద కొడుకు లేకపోతే అట్లా వీళ్ళే అవుతారు. కానీ వాళ్ళ యొక్క స్కిల్ మీద నేను రన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొన్ని క్యాస్ట్లు కూడా తెచ్చారు. అక్కడ ఇప్పుడు కూడా అక్కడ ఎక్కువ బాగా నడుస్తున్నాయి దళితులు అనేసి. గోపి గారు మీకే తెలియాలనుకుంటాను, మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నవీన్ గారు ఇది చాలా ఎక్కువ ఉంది అక్కడ కూడా. నేను రన్ అయినప్పుడు కూడా ఎలక్షన్స్ లో అలాంటివి వచ్చాయి. కానీ ఒకటే ఏంటంటే అక్కడ ఉండే తెల్లవాళ్ల మనసు నేను తెలుసుకోగలిగాను. 8 సంవత్సరాలు కష్టపడి, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 సంవత్సరాలు. అదే అక్కడ లోకల్ వాళ్ళకైతే 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. కానీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కృత నిశ్చయంతో ఏ పని చేసినా వాళ్ళు ఏం కావాలో అవుతారు. మనకేంటంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసి నిజంగా నమ్మాలి మనం సర్వీస్ చేస్తాం అక్కడ. ఎందుకంటే వాళ్ళలాగా మనం మాట్లాడలేదు, వాళ్ళలాగా మనం కనిపించడం లేదు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళది మెజారిటీ. అక్కడ ఇన్నిసార్లు నేను వాళ్ళు అనకూడదు, అది తప్పు. న్యూస్ లో కూడా మీరు చెప్పేటప్పుడు చెప్పండి, నేను వాళ్ళని అంతే కదా. ఈ ఊరు వచ్చినప్పుడు మహా అంటే 180 రోజులు ఉంచుకుంటారు, తర్వాత పదవయ్యా మీ ఊరికి అంటారు. కానీ నా మనసు అదే చెప్తాను అనమాట. ఆ మనస్ఫూర్తిగా మీరందరూ మనవాళ్ళు, నా వాళ్ళు. మీరు ఇందాక అన్నట్టు మీరు ఇందాక అన్నట్టు మీరు చెప్పిన 2 విద్య ఆరోగ్యం. విద్య అన్నిటికంటే ముందు ఆరోగ్యం తక్కువ తీసుకోకూడదు. ఈ రోజుల్లో తెల్ల వయసు తినేస్తున్నాం మనం, అసలు చాలా పని. విద్య నేను అక్కడ గెలిచేదానికి ఒక ముఖ్య కారణం విద్య. అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఎట్లా చెప్పగలం అనేది. మీ అందరికీ హ్యాపీ అవర్ అంటే తెలుసు కదా. నాకు తెలియదు మీ అందరికీ ఎంతమంది తెలుసు. హ్యాపీ అవర్ అంటే అమెరికాలో ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకి బీరు, విస్కీ, వైన్ తాగే టైం హ్యాపీ అవర్. ఇంకా అందరు ఆఫీస్ అయిపోతుంది, ఇంటికి వచ్చే ముందు మనం టీ తాగుతాం. వాళ్ళ కల్చర్ తప్పు పట్టేదానికి. కానీ ఒకసారి మీరు ఒక బీరు బాటిల్ ఎత్తిన తర్వాత అది వెంటనే ఆగదు, 2వ బీరు బాటిల్. అదే టైంలో పిల్లలు ఇంటికి వస్తారు స్కూల్ నుంచి. వాళ్ళ దగ్గర ఉంటే హోంవర్క్ కావాలి. హ్యాపీ అవర్ హోంవర్క్ కావాలి. మీరు ఏది చూసుకుంటారు, మీకేది. ఒక మనిషికి అక్కడ ఉండే లోకల్ వాళ్ళు నువ్వు ఏది ఎంపిక చేసుకుంటావు? హ్యాపీ అవర్కి వెళ్తావా, ఫ్రెండ్స్తో 4 బీర్లు పెడతావా, లేకపోతే ఇంటికి వచ్చి పిల్లలతో కూర్చొని హోంవర్క్ చేపిస్తావా? నీకు ఏది ముఖ్యం, ఏది ప్రయారిటీ అనే క్లారిటీ మీద కూడా చాలా ఎక్కువ మాట్లాడారు. కనీసం ఫ్యామిలీలో ఒకరన్నా ఇంటికి వచ్చి కిడ్స్ తో కూర్చొని వాళ్ళ పిల్లలతో హోంవర్క్ చేయించుకో. ఎందుకంటే వాళ్ళకి అదే ముఖ్యం, వాళ్ళకి ఇది ముఖ్యం. ఎక్కువ మంది అట్లా వెళ్తారు. అది మనం తప్పను. వాళ్ళు స్ట్రెస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ గురించి ఎంత చెప్తున్నారు అంటే ఇలాంటి చిన్న గురించి అక్కడ వాళ్ళకి కనువిప్పున్నారు. హ్యాపీ అవరా, హోంవర్క్ అవరా, ఆ కిడ్స్ యొక్క సేఫ్టీ, కార్ల మీద వాళ్ళ మీదకి వెళ్ళకుండా ఇలాంటి చిన్న చేశాను. నా చొక్కా కూడా ఇక్కడ హార్ట్ అని ఉంటుంది, HART. ఆ హెచ్ లో ఏముంటుందంటే అమెరికా వాళ్ళందరూ రిచ్ పీపుల్ అనుకుంటారు, ఇల్లు లేని హోమ్లెస్ వాళ్ళు, హోమ్లెస్ పీపుల్. హెచ్ అంటే అక్కడ
ఆ ఆర్గనైజేషన్ లో అది పెట్టినప్పటి నుంచి ఎంత యాక్టివ్ గా పనిచేస్తారు 10 మంది. అక్కడ హోమ్లెస్ వాళ్ళు అంటే ఎట్లా ఉంటారో తెలుసు కదా, వాళ్ళు చూస్తున్నారు ఉంటారు. కానీ వాళ్ళు నన్ను పేరుతో పిలుస్తారు, వైకే. అంటే వాళ్ళతో అవినాభావ సంబంధం అంత పెంచుకున్నాం. ఎందుకంటే వాళ్ళని పేరుతో పిలిచి వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి గుర్తుండి మనల్ని పేరుతో పిలుస్తారు అనేది కదా. అలాంటి వాల్యూస్ అక్కడ ఇంపార్టెంట్, అమెరికాలో ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ కష్టము. 1.4 బిలియన్ పీపుల్ అక్కడ అట్లీస్ట్ 330 మిలియన్ పీపుల్. మా ఊర్లో హోమ్లెస్ వాళ్ళంటే ఒక 50 లక్షల అదే కష్టం కదా ఈ ఊరు. కానీ ఆ 40-45 మంది మనందరికీ వాళ్ళ వల్ల చెడు జరగదు మనకు కానీ, సొసైటీకి కానీ, బిజినెస్ పీపుల్ కానీ, పిల్లలకు కానీ అనే వాటి మీద కూడా ఎక్కువ కృషి చేశారు. సో అక్కడ ఉండేవాళ్ళు గమనించాలి అండి, ఇతను రియల్ గా సర్వీస్ చేస్తాడు పీపుల్కి అనేది వాళ్ళు గమనించాలి. అందరికీ ఒక స్థిరంగా ఉండే జాబ్ కావాలి అనే దాన్ని కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ అన్ని చూసే నాకు ఈ ఎలక్షన్లో రన్ అయ్యేదానికి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చాలా మంది నా వెనకాల వచ్చారు, సపోర్ట్ చేసేవాళ్ళు. అయినా 2018లో ఓడిపోయాను, అమ్మయ్యాను. 2018లో ఓడిపోయాను. ఇది వరకు అదే ఊర్లో మన ఇండియన్సే 4 సార్లు కాదు, 4 సార్లు అందరూ ఓడిపోయారు, మెజారిటీ కూడా లేక. అందులో ఒకరు ఇక్కడ మన బాడీగార్, ఇక్కడ బాడీగార్ అమ్మాయి కూడా రన్ అయింది మా ఊర్లో. 7 రన్ అయ్యాము, ఆమె కూడా జాయిన్ అయింది మా 7. నాకేమో హైయెస్ట్ ఓట్లు వచ్చాయి, ఆమెకేమో 6వ స్థానంలో. అంటే ఇది ఎందుకనంటే అక్కడ ఉండే వాళ్ళకి ఇతను మనకి సేవ చేస్తాడు అనేది ఒకటి.